అత్యాచారం కేసులో జేడీఎస్ అధినేత దేవేగౌడ మనవడు కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు. నిన్న దోషిగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ దారుణాన్ని రికార్డ్ చేసి బెదిరించేవాడంటూ ఓ మహిళ సైబర్ క్రైమ్ స్టేషన్లో గతేడాది ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేసి 2000 పేజీల ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో డిసెంబర్ 31, 2024న విచారణ ప్రారంభమైంది. ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల వేళ హాసన్ సెక్స్ కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించింది. అప్పుడు ఓ మహిళ షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన తల్లిపై కొన్నేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీనికి సంబంధించి సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలాన్నిచ్చింది. అంతేకాకుండా ప్రజ్వల్ వీడియో కాల్లో బెదిరించి తన దుస్తులు విప్పించినట్లు కూడా తెలిపింది. ఇక తాము ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపింది. తన నివాసంలో పనిచేసే మహిళలను ప్రజ్వల్ వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ప్రజ్వల్ బాధితుల్లో ఎంతో మంది మహిళలున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రేహనా. మొత్తానికి దాదాపుగా సంవత్సరం కాలం తర్వాత విచారణ ముగిసిందో ఏదైతే అత్యాచారం కేసులో జైల్లో శిక్ష ఉంటున్నటువంటి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎంపీ జేడీఎస్ అధినేత దేవగౌడ మనవడు రేవణ్ణ మొత్తానికి ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా కోర్టు నిన్న బెంగళూరు కోర్టు స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. సో ఈ రోజు కాసేపటి క్రితమే అతనికి శిక్ష కూడా ఖరారు చేసింది. 11 లక్షలు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలకు 11 లక్షలు చెల్లించడంతో పాటు న్యాయస్థానం 11 లక్షలు చెల్లించాలని చెప్పేసి ఫైన్ విధిస్తూనే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సో సంచలనంగా మారింది. ఒక మాజీ ఎంపీకి అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష బెంగళూరు కోర్టు ఇవ్వడం ఇప్పుడు దేశ రాజకీయాలకు సంచలనంగా మారుతా ఉంది. ఎందుకంటే ప్రజ్వల్ రేవణ్ణ పైన అనేకమైనటువంటి ఈ అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి. సో మహిళలకు సంబంధించి మహిళలను వేధించిన దాంట్లో గతంలో అంటే గత పార్లమెంట్ ఎన్నికల ముందు మొన్న ఎన్నికల ముందు జరిగినటువంటి ఈ యొక్క మొత్తం బెంగళూరు కర్ణాటకలోనే ఒక పెద్ద సెక్స్ స్కాండల్ బయటపడింది. దాంట్లో ప్రజ్వల్ రేవణ్ణనే కారకుడు అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ ఏకంగా బయటకు వచ్చి తను తీవ్రంగా లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత దాన్ని వీడియో రికార్డ్ చేసి కూడా పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా ఏకంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడమే సంచలనంగా ఉంది. సో అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్వపరాలు తెలుసుకొని విచారణ మొదలు పెట్టారు. సో విచారణ మొదలకు సంబంధించి విచారణ సమయంలో దాదాపుగా 123 ఆధారాలను సేకరించింది. సో ఆధారంతో పాటుగా దీనిపై మొత్తంగా కూడా ఫోరెన్సిక్ ఆధారాలు కేవలం ఎవరైతే ఒక మహిళ ఫిర్యాదు చేసిందో ఆ మహిళ చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఫోరెన్సిక్ రిపోర్ట్లు అంతా కూడా చేసి 2000 పేజీలతో కూడా ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన కోర్టులు. సో ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి చూస్తే రేవణ్ణ దోషిగా తేలడంతో అతనికి శిక్ష విధించారు. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి 3 కేసులు ఉండగా అందులో ఒక కేసుకు మాత్రమే ప్రస్తుతానికి రేవణ్ణకు శిక్ష ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరి ఇంకొక 2 కేసులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా శిక్ష ఖరారయ్యే అవకాశం తెలుస్తా ఉంది. సో మొత్తంగా 3 కేసులు ప్రజ్వల్ రేవణ్ణ పైన నమోదైతే దాంట్లో ప్రస్తుతానికి ఒక కేసులో మాత్రమే దోషిగా తేలడంతో శిక్ష ఖరారైంది. అది కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలకు పెద్ద ఎత్తున 11 లక్షలకు సంబంధించి పెనాల్టీ విధిస్తూనే యావజ్జీవ శిక్ష విధించింది. సో ఇప్పుడు ఒక దేశ రాజకీయాలకు సంబంధించి ఇది ఒక పెద్ద సంచలనంగా మారబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మాజీ ఎంపీ అంటే మాజీ ఎంపీగా పనిచేసారు. అదేవిధంగా ప్రధానిగా పనిచేసినటువంటి దేవగౌడ మనుమడు ప్రస్తుతము కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామికి సంబంధించి అన్న సోదరుడి కుమారుడుగా ఉన్నటువంటి ప్రజ్వల్ రేవణ్ణకు ఎంపీగా ఉన్నటువంటి రేవణ్ణకు ఇప్పుడు యొక్క యావజ్జీవ కార శిక్ష పడడం అనేది ఒక సంచలనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో మంది బాధితులకు మహిళలను తన ఇంట్లో పనిచేసే తన కింద ఆ ఇంట్లో నివాసంలో పనిచేసే వారందరి పైన
ప్రజ్వల్ రేవణ్ణ చాలా దారుణంగా ప్రవర్తించేవాడు. సో మహిళల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించి ఆ మహిళలను లైంగిక వేధించడం కాకుండా వారిని ఆ వీడియోలన్నీ కూడా తీసి వాళ్ళను బెదిరింపులకు పాల్పడడం చేసి ఎంతో మంది మహిళలు బయట చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక మహిళ ముందుకు వచ్చి ఇదంతా జరిగిన వ్యవహారం అంతా కూడా పోలీసులకు చెప్పడం, పోలీస్ స్టేషన్ లో కేసును పెట్టడంతో అప్పటి నుంచి కూడా దీనిపైన పూర్తి స్థాయి విచారణ రావడం, విచారణలో కూడా అసలు విషయం దోషిగా తేలడంతో ప్రస్తుతం బెంగళూరు కోర్టు నిన్న దోషిగా తేల్చడం, ఈ రోజు శిక్ష ఖరారు చేయడంతో ఇక మిగతా 2 కేసులకు సంబంధించి ఎలాంటి శిక్ష విధిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం కేంద్రంలో భాగస్వామ్యమై ఉన్న వ్యక్తికి ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణకు, మాజీ ఎంపీగా ఉన్నట్టు ప్రజ్వల్ రేవణ్ణకు ఇప్పుడు శిక్ష ఖరారు మాత్రం కాస్త రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం అని చెప్పాలి. అదే సందర్భంలో ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది రాజకీయ కోణంలో కూడా దీనిపైన చర్చకు పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చేలా ఈ యొక్క ఏదైతే ఉందో వ్యవహారం ఉందో ఈ యొక్క ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతము పై చర్చ జరుగుతా ఉంది, తెలుస్తా ఉంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.